ప్రపంచ క్రికెట్ చరిత్రలో మరో అద్భుత ఘట్టానికి అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యం ఇస్తోంది. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ న్యూజిలాండ్ జట్లు మరికొద్ది గంటల్లో తలపడనున్నాయి. సెమీఫైనల్లో ఇంగ్లాండ్ను మట్టి కురిపించిన సూర్యకుమార్ సేన నేడు కివీస్ ను ఢీకొట్టి తన టైటిల్ ను కాపాడుకోవాలని చూస్తోంది. స్టేడియం పరిసరాలు ఇప్పటికే నీలిరంగు జెండాలతో అభిమానుల జయ మార్మోగిపోతున్నాయి. దాదాపు 130,000 మంది ప్రేక్షకులు నేరుగా వీక్షించనున్న ఈ మ్యాచ్ కోసం అహ్మదాబాద్ పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ రాత్రికి టీమిండియా విశ్వ విజేతగా నిలుస్తుందో లేదోనని యావత్ భారతావని ఉత్కంఠతో ఎదురు చూస్తోంది. ప్రపంచ క్రికెట్ చరిత్రలో మరో అద్భుత ఘట్టానికి అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యం ఇస్తోంది. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ న్యూజిలాండ్ జట్లు మరికొద్ది గంటల్లో తలపడనున్నాయి. సెమీఫైనల్లో ఇంగ్లాండ్ ను మట్టి గరిపించిన సూర్యకుమార్ సేన నేడు కివీస్ ను ఢీకొట్టి తన టైటిల్ ను కాపాడుకోవాలని చూస్తోంది. స్టేడియం పరిసరాలు ఇప్పటికే నీలిరంగు జెండాలతో అభిమానుల జయ ధ్వానాలతో మార్మోగిపోతున్నాయి. దాదాపు 130,000 మంది ప్రేక్షకులు నేరుగా వీక్షించనున్న ఈ మ్యాచ్ కోసం అహ్మదాబాద్ పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ రాత్రికి టీమిండియా విశ్వ విజేతగా నిలుస్తుందో లేదోనని యావత్ భారతావని ఉత్కంఠతో ఎదురు చూస్తోంది. ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ఇంకా సమయం ఉన్నప్పటికీ అహ్మదాబాద్ నగరం క్రికెట్ ఫీవర్ తో ఊగిపోతోంది. ఉదయం నుండే అభిమానులు భారీ సంఖ్యలో నరేంద్ర మోదీ స్టేడియం వద్దకు చేరుకుంటున్నారు. ముఖానికి మువ్వన్నెల రంగులు పూసుకుని టీమిండియా జెర్సీలు ధరించి అభిమానులు చేస్తున్న సందడి స్టేడియం చుట్టుపక్కల పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది. దేశం నలుమూలల నుంచి వచ్చిన క్రికెట్ ప్రేమికులతో మెట్రో రైళ్లు, బస్సులు కిక్కిరిసిపోయాయి.
డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతున్న భారత్ వరుసగా రెండోసారి ప్రపంచ కప్ ను గెలిచి చరిత్ర సృష్టించాలని భావిస్తోంది. ఇప్పటిదాకా టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఏ జట్టు కూడా వరుసగా 2 టైటిళ్లు గెలవలేదు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన దూకుడుతో జట్టును ముందుండి నడిపిస్తుండగా ఈశాన్ కిషన్, అభిషేక్ శర్మల ఓపెనింగ్ జోడీపై భారీ అంచనాలున్నాయి. బౌలింగ్ లో జస్ప్రీత్ బుమ్రా కీలకమైన పవర్ ప్లే ఓవర్లలో కివీస్ ఓవర్లను కట్టడి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అహ్మదాబాద్ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలిస్తుండటంతో భారీ స్కోరు నమోదయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆతిథ్యం ఇస్తోంది. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ జట్లు మరికొద్ది గంటల్లో తలపడనున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గురుప్రసాద్ అందిస్తారు. చెప్పండి గురుప్రసాద్. ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ స్టేడియం నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో ఇవాళ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య టీ20 వరల్డ్ కప్ ఫైనల్ జరగబోతుంది. ఇప్పటికే సర్వం సిద్ధమైపోయింది. మొత్తం 132,000 సిట్టింగ్ కెపాసిటీ స్టేడియంలో కిక్కిరిసిపోయింది. మొత్తం ఇప్పటికీ టికెట్లను కూడా హాట్ కేక్ లో అమ్ముడుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఫైనల్ మ్యాచ్ సొంతగడ్డ ఆడుతున్నారు. అలాగే డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో టీమిండియా బరిలోకి దిగుతుంది. అయితే మరోవైపు న్యూజిలాండ్ కూడా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. న్యూజిలాండ్ పై సమిష్టిగా రాణిస్తేనే మనం టీ20 వరల్డ్ కప్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు కూడా ఏ జట్టు కూడా డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగి టైటిల్ గెలవలేదు. కానీ ఆ హిస్టరీని క్రియేట్ చేయాలని చెప్పేసి టీమిండియా భావిస్తుంది. అదేవిధంగా ఆదిత్య మించిన జట్టు కూడా ఇప్పటి వరకు టీ20 వరల్డ్ కప్ గెలవలేదు. అది కూడా రికార్డు క్రాస్ చేయాలి. ఖచ్చితంగా ఈసారి ముచ్చటగా 3సారి టీ20 వరల్డ్ కప్ కైవసం చేసుకోవాలని స్కై సేన పట్టుదలగా ఉంది. అన్ని రంగాలు కూడా రాణించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంగ్లాండ్ పై మనం సెమీఫైనల్ చాలా తడబడిన పరిస్థితి, అన్ని రంగాలు కూడా విఫలమైన పరిస్థితి. ఇప్పుడు న్యూజిలాండ్ పై సమిష్టిగా రాణించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే న్యూజిలాండ్ వ్యూహాలతో బరిలోకి దిగుతుంది. ముఖ్యంగా భారత బ్యాటింగ్ విభాగంలో మాత్రం ఎవరైతే అభిషేక్ శర్మ మాత్రం పూర్తిగా విఫలమవుతూ వస్తున్నారో, బౌలింగ్ లో ఎవరైతే మనకు వరుణ్ చక్రవర్తి కూడా దారుణంగా పరుగులు సమర్పించుకుంది. సో వీరిద్దరు కూడా ట్రాక్ లోకి రావాల్సిన అవసరం ఉంది. వీరి ప్లేస్ లో రీప్లేస్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా అభిషేక్ శర్మ స్థానంలో రింకు సింగ్ ను బరిలోకి దింపాలని టీమిండియా యజమాన్యం భావిస్తుంది. అదేవిధంగా వరుణ్ చక్రవర్తి స్థానంలో కుల్దీప్ యాదవ్ కూడా ఆడించాలనే ప్లాన్ అయితే కొనసాగుతుంది. సో ఈ టాస్ కన్నా ముందుగా నిర్ణయం తీసుకున్నాము. ఏది ఏమైనప్పుడు కూడా కోట్లాది మంది క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఈ మ్యాచ్ కోసం ఆతృతగా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. థ్యాంక్ యూ గురుప్రసాద్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ మహా న్యూస్.